ఆ స్కూల్లో. మరి ఇప్పుడు ఉన్నత చిటికి ఆత్మహత్య ఏంటంటే ఆమె ఇచ్చే డబ్బుతో చదువుకోకూడదు. అందుకని అక్కడ హెచ్చరిక మాట్లాడి గవర్నమెంట్ వారి ఇటువంటి వారు చదివిస్తారు చదువుకుంటే అని సంవత్సరానికి సరిపడే డబ్బు వచ్చేసి ఎక్కడ స్కూల్లో. హల్లెలూయా 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 సరిపోయింది. చాయి రోజు మాత్రమే చేసిన తర్వాత ఇప్పుడు నేను అబ్బాయి అయితే వ్యాపారంలోకి వచ్చాడు. ఈ అమ్మాయి కూడా ఈ తల్లి కూడా వ్యాపారంలోకి వచ్చాడు. వ్యాపారంలోకి వచ్చిన తర్వాత ఎదురు హాస్పిటల్ వస్తే కొంచెం సంపాదించాడు. కానీ ఇతని తల్లికి బలగలుగుతాయి. హాస్పిటల్ తీసుకెళ్తే అమ్మా కుటుంబాలకి జ్వరాలు వస్తే హాస్పిటల్ తీసుకెళ్తే అది క్యాన్సర్ ఉంది. ఎవరికి సహాయం చేసింది ఇతరాలు చూసినంత చూపించాడు. కానీ వ్యాపారం చేసుకున్నాడు చూపించగలడు. ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కానీ ఇది చాలా ఖర్చు అవుతుంది అని లాస్ట్కి ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. డాక్టర్ గారు మంచి ట్రీట్మెంట్ చేస్తే దేవుని దయ వలన ఆమె క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో ఉండబట్టి క్యాన్సర్ మొత్తం క్యూర్ అయిపోయింది. క్యాన్సర్ మొత్తం క్యూర్ అయిపోయింది. ఇప్పుడు డబ్బులు బిల్లు కూర్చోండి బిల్లేసారు. అమ్మా బిల్లేసారు. ఇది మంటకి అక్కడ అమ్మాయి ఇప్పుడు తీసుకొచ్చాడు. అమ్మా ఇప్పుడు డాక్టర్ గారు ప్రసారం చేసింది. ఈ బిల్లు చూసింది. గుండెంతా కూడా అదిరిపోయినట్టు ఏంటమ్మా బిల్లు చేశారు డాక్టర్ గారు. బిల్లు చేశారమ్మా అని అడిగితే ఇంకా చూడాలి చూస్తే అక్కడ కూడా ఆశ్చర్యపడుతున్నాడు. డాక్టర్ గారు ఎక్కడున్నారు అక్కడ తగ్గించుకోవడం చేస్తే అందులో ఏ గ్లాసులో తెలుసా? ఒక గ్లాసు పాలు అని రాసి 25 సంవత్సరాల తర్వాత పెద్ద డాక్టర్ అయ్యాడు. ఒక గ్లాసు నేను చెప్తున్నా నువ్వెవరికైతే మేలు చేస్తాడు వాళ్ళని నీకు ఉపయోగపడేలాగా ఒకప్పుడు దేవుడు సిద్ధపరుస్తాడు. ఆమె అంటే అప్పుడప్పుడు ఏ పిల్లలకి పిలిచి అన్నం పెట్టారు, పిలిచి కట్టారు. తెలుసా అది చేస్తారా? సత్యది చేస్తారా? సత్యది చేస్తారా? అందుకని మన దిగజారు చేసేది సంత పెద్ద డాక్టర్ ఆ తల్లికి వచ్చి కాళ్ళకి నమస్కారం చేశాడు. ఆ స్టాఫ్ అంతా కూడా అలాగే చూస్తున్నాడు. మా డాక్టర్ గారు ఏంటి ఆ అవసరానికి కాళ్ళకి దండం పెట్టాడు. ఆయన అన్నాడు ఎప్పుడైతే చెప్తారా ఫలానప్పుడు నేను గెంజాను ఫలానప్పుడు పక్షులు దిక్కులేదు చనిపోయిన చెప్తావా? నేనైతే చెప్తా అది ఆయన చెప్తున్నాడు. దిక్కులుగా ఉన్నది గుండె చనిపోయినాడు అలాగే పడినాడు. ఈ తల్లి మొదలెట్టి ఈ తల్లి కొంత సహాయం చేసి ఆ తర్వాత నేను తిరిగిపోయాను. ఈ రోజు నా తల్లిని ఈ విధంగా ఈ అమ్మగారిని ఈ విధంగా చూస్తానని నేను అనుకున్నది. దగ్గర తీసుకుంటే గుండెకి హత్తుకొని ఏడుస్తాను. పిల్లరా గుండె చనిపోయిన వారిని నేను చచ్చిపోతాను క్యాన్సర్తో నాకు అనాథైపోయాడు. అతను తెలుసు మా అమ్మ నాకు చచ్చిపోతే నేను ఎలా అయిపోయాను. నా సహోదరుడు అలాగా అవ్వకూడదు. ఎన్ని లక్షలు వచ్చేది అన్ని లక్షలు కూడా ఆ డాక్టర్ చనిపోయిన ఇశ్రాయేలుని హాస్పిటల్లో తీసుకొచ్చి నాకు మళ్ళా తిరిగి తల్లించాడని ఆ యోగస్తుడు డాక్టర్ అది అనుకోవచ్చు. నాకు ఆధారం లేదు. ఈరోజు అంటున్నాను యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే మన